ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహాజాతర అయిన శ్రీ సమ్మక్క సారక్క మేడారం జాతరకు వచ్చిన అబ్బబ్బబ్బా ఏం జనం ఇసుకెత్తే రాళ్ళంత జనం ఉంటారంటే ఏందో అనుకున్నా కానీ ఇగో ఇక్కడికి వచ్చినాక చూస్తే అర్థమైంది. మరి ఇక్కడ నుంచి ముచ్చట్లు చెప్తా, ఇంకిన్ని ముచ్చట్లు జనాలు అడిగి అరుచుకుందాం. చలో రారి నాతో. మరి నమస్తే అండి. అన్న మీ పేరు? లక్ష్మీపతి. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? జనగామ జిల్లా. అన్న దర్శనం అయిందా? దర్శనం అయింది. అంటే అన్న 2 సంవత్సరాలకు ఒకసారి వస్తారా? ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి 2 సంవత్సరాలు కంపల్సరీ వస్తాం. ఎవరెవరు వచ్చారన్న? మేము ఫ్రెండ్స్ అంతే, మేము మిత్రులు కలిసి వచ్చాం. మీరు ముగ్గురే వచ్చారా? ఎట్లా అనిపించింది అన్న జాతర? బాగుందండి. మరి ఇంతమంది మేడారం సమ్మక్క సారక్క జాతర అంటేనే ఒక కుంభమేళ కదా, మరి ఇంతమంది జనంలో మీకు దర్శనం చేసుకున్నారు కదా, ఎట్లా అనిపించింది? దర్శనం బాగుందండి. ఎంత తాకిడి ఉన్నా కూడా భక్తి ఉండదు కాబట్టి ఏమనిపించదు. అట్లా మీరు ప్రతి సంవత్సరం ముగ్గురు అంటే ఫ్రెండ్స్ తోటే వస్తారా, ఫ్యామిలీ తోటి వస్తారా? ఈ రద్దీ చూసి ఫ్రెండ్స్ వస్తామండి, తర్వాత ఫ్యామిలీతో వస్తాం. ఈ రద్దీని చూసి ఫ్రెండ్స్ తోటి వచ్చారు. ఎందులో వచ్చారన్న? బస్సే, ఆర్టీసీ బస్సు. మీరు చెప్పండి అన్న, మీ పేరు? నా పేరు రవీందర్ రెడ్డి. చెప్పండి అన్న, మీకు ఎట్లా అనిపించింది జాతర? బాగుందండి. మన గిరిజన కుంభమేళగా మనం వర్ణిస్తాం దీన్ని. చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం కూడా ఘనంగా ఏర్పాట్లు చేసింది. కాకపోతే కొద్దిగా తొక్కిసలాట జరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేసుకుంటే పూర్తి స్థాయిలో విజయవంతం చేసినట్లే మనం భావించవచ్చు. 100% సక్సెస్ఫుల్ చేశారు. ఓకే అమ్మ, మీరు చెప్పండి అమ్మ, మీ పేరు? నర్సమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్ బాలాజీ నగర్. మీరు ఒక్కరే వచ్చారా? ఒక్కరే వచ్చాను. అంటే నా ఎత్తు బంగారం ఆన్లైన్లో పంపించాను, దర్శనం చేసుకుందామని వచ్చాను. ఆన్లైన్ ఎట్లా అనిపించిందమ్మా? ఇప్పుడు ఇంతకు ముందు ఆన్లైన్ దర్శనం లేదు కదా, ఇప్పుడు ఆన్లైన్ చేసుకున్నారు కదా, ఎట్లా? ఎవరు లేరు పంపించేటోళ్ళని, నేను రాలేను అని ఆపరేషన్ అయింది నాకు, అందుకే ఎత్తుక రాలేనని ఆన్లైన్లో పంపించిన, దర్శనం చేసుకు. అంటే ప్రతి 2 సంవత్సరాలు ఒకసారి వస్తారా కంపల్సరీ? అంటే ఎందుకు వస్తారమ్మా? అవుతుంది అనుకునేది తప్పకుండా అవుతుందా? అవుతుంది. ఓకే అనుకుంటుంది కరెక్ట్ అవుతుంది. కరెక్ట్ అవుతుంది. అమ్మ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము జనగాం నుంచి వచ్చినాము. మేము వచ్చి 3 రోజులు అవుతుంది. ఆ తల్లి అందరికీ ఆశీర్వాదం ఇస్తుంది. చాలా ఆనందంగా ఉంది. భక్తులు చాలా మంది వస్తున్నారు. చాలా సంతోషం, నాకు కూడా చాలా సంతోషం. ఆ తల్లి కంటే మించిన దైవం లేదు. ఆమె అందరికీ ఆశీర్వాదం ఇవ్వాలి, అందరిని మంచిగా చూడాలి. ఆ తల్లికి మించింది మనకు లేదు. ఒక్కసారి 3 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా వచ్చేటోళ్ళు రావాలి, ఆ తల్లిని దర్శించుకోవాలి, మంచిగా అన్ని మొక్కులు తీర్చుకోవాలి. ఆ తల్లి కంటే మించిన దైవం లేదు. 2 సంవత్సరాలు ఒకసారి తప్పకుండా వస్తారా? తప్పకుండా వస్తాం. మేము మాకు కూడా అక్కడికే వస్తేనే మాకు పిల్లలు కలిగినరు. ఆ తల్లికి మొక్కుతూనే నాకు పిల్లలు అయినరు. నా పిల్లలు కూడా పెద్దగా అయినరు, పిల్లలు అయినరు, మనవరాళ్ళు వచ్చిర్రు. ఒక్క పాప ఉంది, ఆ పాపకు పెళ్లి కావాలని వచ్చింది. కావాలి ఆ తల్లికి. ఎన్ని రోజుల ముందు వచ్చిరమ్మా? మేము 3 రోజుల ముందు వచ్చినాం మేడం. ఇప్పుడు ఎట్లుంది? సౌలతులు ఎట్లున్నాయి? సౌలతులు బాగున్నాయి మేడం. ఏ క్లాస్? 6th హాలిడేస్ ఇచ్చిర్రా? ఇయ్యలే. ఇప్పుడు ఎవరితో వచ్చావు నువ్వు? మమ్మీ డాడీతో వచ్చావు. ఇప్పుడు జాతరను దేవుని ఏమని మొక్కుకున్నావు? ఎగ్జామ్ లో పాస్ కావాలని మొక్కుకున్నా. మంచిగా చదువు రావాలని మొక్కుకున్నావు. మీ ఫ్రెండ్స్ కి మరి బొమ్మలు కొనుక్కున్నావా? మీ అమ్మ నాన్న కొనిచ్చిర్రా? కొనిచ్చిల్లు. ఎట్లా అనిపిస్తుంది మరి నీకు? మంచిగా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత వస్తాము, ప్రతి సంవత్సరం వస్తాము. మీ ఫ్రెండ్స్ వచ్చిర్రా? వచ్చారు. మరి ఇక్కడ మీ ఫ్రెండ్స్ రానోళ్ళకి ఏం చెప్తావు నువ్వు? వెళ్ళమని చెప్తావు. ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? కోటి కష్టాలు ఉన్నా మేము కొడకండ్ల నుంచి వచ్చినాము. మీరు గ్రూపా? గ్రూప్ మేడం. మేము ఇంతవరకు కూడా కేసీఆర్ ని ముఖ్యమంత్రి కూడా అట్లనే చేసినాం. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి కూడా అట్టాటి సౌకర్యాలు కోరాలని కూడా ఇదంతా కూడా కోరుతున్నాం. యశస్విని మేడానికి కూడా మేము చెయ్యిలు కలిపి మరీ కూడా అండదండగా ఉండి కూడా మేము ఆమెను గెలిపించినాం. ప్రతి ఎల్లవేళలుగా కూడా ప్రతి మహిళ మన తోటి ఆడపడుసు ఆమెను కెంచపరుస్తుంది. ఎన్నెన్ని బంధించినా కూడా సరే, ఇది వరకు కొట్టిన మంత్రులు ఎంత అయినా కూడా ఇప్పుడు రావాలని కూడా మేము చేసినాం. అన్ని కూడా మాకు సౌకర్యాలు గిట్నే కోరాలి అని మేము కోరుతున్నాము. ఓకే అమ్మా, ప్రతి సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి ఇట్లనే మీ గ్రూప్ సరే మేడం, ఇట్లనే వస్తాం. గ్రూప్ ఉన్నాం మేడం, మేము 20 మంది ఉన్నాం. మేము దేవుడు ఉన్నాం, బియ్యం పోసుకున్నాం, ఏమన్నా సాయం చేస్తారో అని కూడా అడిగినాం మేడం. మేము పంపించినాం మీ కాడికి తర్వాత అని చెప్పారు. మాకు ఇదే కోరుతున్నాం. మాకు ఇక ఎక్కువ ఏం లేకున్నా కూడా ఆమె సహాయకారులు అందరూ ఇంకా పాస్ కావాలి, నా మనోళ్ళు మంచిగా పాస్ కావాలి, మంచిగా చదవాలి, అందరు కోటి కష్టాలు పడుతున్నాం, జాబ్ కావాలి, సమ్మక్క అంటే ఇష్టం కావాలని ఈ తల్లి దగ్గరకు వచ్చిపోతున్నాం మేడం. కోటి కష్టాలతో కూడా
దర్శనాలు చేసుకుంటారు. చూసిరానులా భక్తుల సందడి ఏ విధంగా ఉందో ఫుల్ జోష్ మీద ఉన్నారు అక్కలు అన్నలు అందరూ. మరి దర్శనం కూడా చాలా బాగా ఏర్పాట్లు ఇక్కడ బాగున్నాయంట, మంచిగా దర్శనం అయింది అంటున్నారు. మరి సర్కార్ కూడా బాగా సౌలభ్యం చేసింది అంటున్నారు. మరి ఇంకిన్ని ముచ్చట్లు వీళ్ళతో ముచ్చట్లు పెట్టిన కదా, ఇంకా చాలా ముచ్చట్లు ఉన్నాయి, మీకు అన్ని చెప్తా నేను. చలో రారు నాతోటి కూడా. చూస్తున్నారనులా ఇప్పుడు మనం బెల్లం వ్యాపారుల దగ్గర ఉన్నాం. మరి దేవునికి బంగారంగా కొలుసుకొని వాళ్ళ ఎత్తు బంగారాన్ని కొలిచి దేవుని మొక్కుకుంటారు. మళ్ళీ వాళ్ళ వ్యాపారం ఎట్లుందో వాళ్ళని అడిగి అరుచుకుందాం. అన్న నమస్తేనే అన్న, ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? భద్రాచలం నుంచి వచ్చాం. భద్రాచలం నుంచి వచ్చారు. ఎన్ని రోజులు అవుతుందన్న వచ్చి? 15 రోజులు అవుతుంది. 17 రోజులు అవుతుంది. ఎట్లుందన్న వ్యాపారం? వ్యాపారం తక్కువే. తక్కువందా? అంటే మీరు ప్రతి సంవత్సరం పెడతారా ఇక్కడ? ప్రతి జాతరగా పెడతాం. అదే ప్రతి జాతర పెడతారా? పెడతాం. అప్పటికి ఇప్పటికి ఎట్లుందన్న వ్యాపారం మరి? అప్పుడు బాగుండేది, మరి ఈ సంవత్సరం వరకు అయితే పొజిషన్ బాగానే ఉంది. ఇప్పుడు స్టార్టింగ్ అయింది, ఇక లాస్ట్గా తల్లి ఏం చేసిందో చెప్పలేము. మరి ఎందుకన్నా ఈసారి ఎందుకు తగ్గింది మరి వ్యాపారం? 2 నెలలు బట్టి జాతర నడపడం వల్ల జనాలు అప్పుడు ఒత్తుపోతూ నిలకలేకపోయారు. అంటే ప్రతి సంవత్సరం వచ్చి జాతర తీసుకోపోయి 2 సంవత్సరాలకు ఎక్కువ మంది వస్తలేరు అంటున్నావా? దానివల్లే. లక్షతేజ ఏ క్లాస్? 5th. దర్శనం అయిందా? కాలే. దర్శనం చేసుకోలే ఇంకా? ఎప్పుడు పోతున్నారు మరి? వెళ్తాం. ఎక్కడి నుంచి వచ్చారు? భూపాలపల్లి. నేను, మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముడు, మా నానమ్మ, మా అందరం వచ్చినాం. అందరు వచ్చారు. ఎప్పుడు వచ్చి ఎన్ని రోజుల క్రితం వచ్చారు? మొన్న వచ్చారు. 2 రోజుల ముందు వచ్చిర్రా? చెప్పి ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ అందరు జనాలు ఇట్లా చూసి చాలా మంది ఉన్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది నీకు? మంచిగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం మీ అమ్మ ఎక్కడైనా జాతర ఉండి తీసుకోపోతుందా? తీసుకెళ్తుందా? ఆ జాతరకి ఈ జాతరకి ఎట్లా అనిపిస్తుంది? ఆ జాతర కంటే ఈ జాతర మంచిగా ఉన్నాయి. ఏది కొన్నా డబల్ రేట్స్ కూడా ఉన్నాయి. ఏది కొన్నా డబల్ రేట్స్ కూడా ఉన్నాయి. ఓకే, నువ్వు చెప్పురా. నీ పేరు? హ్యాపీ. నీ పేరు? హ్యాపీ. ఏం చేస్తావు నువ్వు? ఎన్నో క్లాస్? ఫస్ట్. 5th. ఫస్ట్. చెప్పు, బొమ్మలు కొనుక్కున్నావా? ఎవరు కొనిచ్చిర్రు? మా డాడీ. మీ డాడీ ఏడి? మీ బొమ్మలు కొనుక్కున్నావు కదా, ఎట్లా అనిపిస్తుంది జాతర? సూపర్. మంచిగా అనిపిస్తుందా? మరి ఎందుకు డల్లుకున్నావు? మీ మమ్మీ ఇంకా బొమ్మలు కొనిస్తలేదా? కొనియలే, అందుకే డల్లుకున్నావా? చూస్తున్నారన్నా ఇప్పుడు మనం కోయదొర దానున్నాం. అసలు సమ్మక్క సారక్క వనదేవతలు అంటేనే కోయదొరలు అన్నలు. వాళ్ళ గురించి సమ్మక్క సారక్క అసలు జీవిత చరిత్ర ఏందో అన్ని అడిగి అరుచుకుందాం. అన్న నమస్తేనే. అన్న నమస్తే. చెప్పండి. సమ్మక్క సారలక్క గద్దె పైన కూర్చున్నాం. మేము పూజలు ఇవే చేస్తుంటాం. మా దగ్గర ఉన్నాయి తెల్ల విసిరి, నల్ల విసిరి, రాగంస, పిట్టకాలు, బ్రహ్మదండి మా దగ్గర ఉంటాయి. ఈ వనెములికలతోని బంధన చేసి ఇంటికి ఇస్తాం, ఆరోగ్యానికి ఇస్తాం, చిన్నపిల్లలకు పెద్దలకు సర్వానికి ఇస్తాం. సర్వదోషములు కూడా శాంతి అవుతాయి. కుటుంబంలో అనుకూల పనులు కూడా అవుతాయి. సతిపతుల వందున బాధలు ఇబ్బందులున్నా కూడా తొలగొడతాం. చిన్నపిల్లలకు గాలి ఆలినా ధూళి అయినా ఏదైనా గ్రహాలు ఉన్నా కూడా చేస్తాం. అనే ఎప్పుడు అంటే ఎన్ని రోజుల నుంచి పెట్టినా? ఎన్ని రోజుల ముందు వచ్చారు? ఇప్పటికి 5 రోజులు. 5 రోజులు అయిందా? ఎట్లుంది వ్యాపారం? ఎట్లుంది వ్యాపారం? మామూలుగా బతుకుతున్నాం, అంటే అప్పటంతా లేదు, మామూలుగా. అసలు వన దేవతలు అంటేనే సమ్మక్క సారక్క అంటేనే కోయ దేవతలు వాళ్ళ ఆడబిడ్డగా కొలుచుకుంటారు కదా. మరి మీరు వాళ్ళ చరిత్ర ఏందో కొంచెం మా ఆర్బీ ప్రేక్షకులకు చెప్తారా? సమ్మక్క జాతర 45 ఏళ్ళు అమ్మవారు పూజతోని ఇక్కడ చేస్తున్నాం. సమ్మక్క గద్దెపై నుంచి మేము ఈ పనులు చేస్తున్నాం. ఈ మేడార పూజలలో దిగినాం. అనే ఎప్పుడు మరి ప్రతి సంవత్సరం వస్తారా ఇక్కడికి మేడారం జాతరకి మీరు? ప్రతి సంవత్సరం, ప్రతి సంవత్సరంలో ఎప్పుడు 5 రోజులు, 10 రోజులు, 4 రోజులు ఉంటాం. ఓకే, మరి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం ఎట్లుందన్నా అమ్మా? వ్యాపారం అంటే ఇప్పుడు 400, 300, 200, 150 ఇట్లుంటాయి. ఇక బాగా పెద్దగా ఏమి రావు. విచ్చిన కాడికి వాళ్ళ ఖుషి 500 ఇవ్వచ్చు, 200 ఇవ్వచ్చు, 150 ఇవ్వచ్చు, వాళ్ళ ఖుషి. విన్నరానుల్లా అన్నయ్య ఏమన్నాడు? వాళ్ళకి 5 రోజుల ముందు వస్తారంట. వాళ్ళు ఏం చేసినా 200, 300 అంతే వస్తుంది. ఏం కాదు, వాళ్ళ తల్లి కాబట్టి ఏం కాదు అంటున్నాడు అన్న, ఖుషిగా అంటున్నాడు. పిల్లలకి ఎంతో ఇష్టమైన బొమ్మల షాప్ తానుకున్నాం. మళ్ళీ వాళ్ళ వ్యాపారం ఎట్లా జరుగుతుందో ఆ చెల్లెని అడిగి అరుచుకుందాం. చెల్లె నమస్తే. నమస్తే అక్క. చెల్లె ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చినావు? కర్ణాటక అక్క. కర్ణాటక నుంచి వచ్చినావా? అంటే షాప్ మీదేనా? మాదే అక్క. అంటే నువ్వే నడుపుతావా దీన్ని? చెప్పు, ఎట్లా జరుగుతుంది వ్యాపారం? అంటే మామూలు అక్క. అంతా మామూలు జరుగుతుందా? ప్రతి సంవత్సరం పెడతారా ఇక్కడ?
ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం ఎట్లుంది వ్యాపారం మరి? మంచిగా ఉండే అక్క. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుందా? పోయిన సంవత్సరం బాగుందా? పోయిన సంవత్సరమే బాగుండే అక్క. ఎందుకు మరి ఈ సంవత్సరం ఇట్లా ఎందుకు తక్కువ వచ్చిందని వ్యాపారం? ఏమో తెలియదు అక్క. చెప్పనా నేను ఇట్లా నీ బొమ్మల షాప్ కదా, ఇన్ని బొమ్మలు ఉన్నాయి నీతోనా? ఎప్పుడైనా ఆడుకోవాలనిపించిందా నీకు? ఆడుకోవాలనిపించలేదు. ఆడుకోవా? ఎందుకు? బేరమే కాలే ఎలా ఆడుకోవాలా, అప్పుడు కొన్ని మిలిగితే ఆడుతుంటే. అందరు కొనుక్కోదు మిగిలితే ఆడుకుంటావా? చెడు రారా ఇట్లా చెప్పు. నీకు ఇంత బొమ్మల షాపులు ఉన్నావు కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది? ఆడుకోవా నువ్వు బొమ్మలు? ఆడుకుంటావా? మరి నీకు గిరాకీ గిట్లా నువ్వు కూడా అమ్ముతావా వీళ్ళకి? అమ్ముతావా? బేరం ఆడవచ్చా నీకు? బేరం అంటే చేస్తావా నువ్వు? బేరం చేస్తావా? మీ అమ్మనాలు లేరా? ఎక్కడ ఉన్నారు వాళ్ళు? అక్కడ ఉన్నారా? చూసి రానుల్లా చిన్న చిన్న మేడారం సమ్మక్క సారక్క జాతర అంటేనే చిన్న చిన్న షాపుల నుంచి పెద్ద పెద్ద షాపులు ఉంటాయి. మరి ఇక్కడ చూస్తే చిన్న చిన్న పిల్లలు కూడా వ్యాపారం చేస్తున్నారు. కానీ నిజంగా గ్రేట్ కదా నువ్వులా. మేడారం జాతర అంటేనే చిన్న చిన్న షాపులు ఉంటాయి, పెద్ద పెద్ద షాపులు ఉంటాయి. అన్ని చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అన్ని షాపులు పెడుతున్నారు. మరి అమ్మ నీ పేరు? నరసమ్మ. చెప్పండి అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము వరంగల్. వరంగల్ నుంచి వచ్చారు. ఎప్పుడు వచ్చారు? మేము 15 రోజులే. 15 రోజుల సంది ఇక్కడనే వ్యాపారం చేస్తున్నారు. ఎట్లుంది వ్యాపారం? ఎట్లుంది? డౌనే ఉన్నది. డౌనే ఉన్నది. ఎందుకంటే అమ్మ మరి గిరాకీలు లేక. గిరాకీ లేక అంటే ఇంతమంది జనాలు ఉన్నారు కదా, ఎందుకు వస్తలేరు అంటున్నావు? వస్తారు కానీ కొంటలేరు. వస్తున్నారు కానీ కొంటలేరు. చెప్పండి అమ్మా, మరి ఇప్పుడు మీ దర్శనం చేసుకున్నారా మీరు? చేసుకోవాలి, రేపు చేసుకుంటాం. రేపు చేసుకుంటారు. రేపు తల్ల వన ప్రవేశం కాబట్టి రేపు చేసుకుంటారా? చెప్పండి అమ్మా. ఇంకా రేపు చేసుకుంటాం మేము. రేపు దర్శనం చేసుకుంటారు. ప్రతి సంవత్సరం పెడతారా ఇక్కడ? ప్రతి సంవత్సరం పెడతాం. అంటే ప్రతి సంవత్సరం పెడుతున్నారు కదా, మరి అప్పుడు ఎట్లుంది వ్యాపారం? ఇప్పుడు ఎట్లుంది? ఇవి అప్పుడంటే అప్పుడు తిరుగున్నాయి, ఇప్పుడు ఇవి పెరిగినాయి. అడ్డాలు పెరిగినాయి, పైసలు ఇవ్వంటారు. అడ్డాలకు పైసలు ఇవ్వంటారు. కూకొనిస్తలేరు. అడ్డాల కాడ కూకొనిస్తలే అంటారు. అంటే ఇక్కడ మీరు రోడ్డు పక్కన పెట్టుకున్నారు కదా, పెట్టుకొని ఇస్తలేరు. దాని వల్ల కూడా మీకు నష్టం జరిగింది. జరుగుతుంది. మీరు ఏమంటారు మరి? ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటారు? మాకు నష్టానికి ఏమన్నా కట్టియాలి అని అంటారు. క్షత్రియాలే గొడుగిస్తలేరు. 2 మాటలైనా గొడుగిస్తలేరు. మాకు ఏం చేయాలి? చూస్తున్నారా సమ్మక్క సారక్కను దర్శించుకొని బయటకు వచ్చింది ఒక పాప. మరి ఆ పాపకి ఎట్లా అనిపించిందో ఆ పాపని అడిగి అరుచుకుందాం. చెప్పరా చెల్లి, నీ పేరు? స్మైలీ. స్మైలీ. చెప్పు, ఏ క్లాస్? 4th. దర్శనం అయిందా? మంచిగా అయింది. దర్శనం మంచిగా అయిందా? ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది. ఎవరితో వచ్చినావు? మా బావతోటి. మీ బావతో వచ్చినావా? ఎప్పుడు వచ్చారు? 4 days అవుతుంది. ఎక్కడ ఉంటున్నారు? జంపన వాగు దగ్గర ఉంటారు. బొమ్మలు కొనుక్కున్నావు మరి? కొనిచ్చిందా మీ బావ? కొనుక్కోవాలనా? మరి మీ స్కూల్ వాళ్ళు వచ్చారు అందరూ? ఎవరు రాలే? మీ ఫ్రెండ్స్ రాలే? మరి మీ ఫ్రెండ్స్ రాని వాళ్ళకి ఏం చెప్తావు పోయినాక, స్కూల్కి పోయినాక? మేడారంకి వెళ్ళా అని చెప్తా. బాగుంది మేడారం, మీరు కూడా పోండి, మస్తు ఎంజాయ్ చేసినా, మా బావతో పోయినా నేను, మంచిగా అనిపించింది అని అంటావా? చూసి రానుల్లా చిన్న పిల్ల ఎంత ముద్దుగా మాట్లాడుతుందో. సమ్మక్క సారక్క జాతర రాగానే ఆమెకు మస్తు మంచిగా అనిపించిందట. వాళ్ళ బావతో వచ్చిందంట, మంచిగా అనిపించిందట చెల్లికి.